సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మలందరినీ కన్న దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శరీరధారి అయి తన శరీరాన్ని జయించి మాకు మార్గమై దేవా ఈ లోకంలో ఉన్న ప్రతి వారి పాపాన్ని కడిగిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన జయించిన పాపాన్ని మేమెందుకు జయించలేకపోతున్నామో జాగ్రత్తగా ఆలోచించుకొని మమ్మల్ని మేము పరిశోధించుకొని శోధించుకొని చూచుకొని దేవా ఆయన చూపిన బాటలో వెళ్ళగలుగుటకు ఎంత కష్టమైనా రాబోయే ఆనందాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ దివ్య లోకాన్ని మనసులో ఉంచుకొని ఈ పాపపు లోకాన్ని నాయనా మేము ద్వేషించగలిగే లెవెల్కు ఎదగలుగునట్లు మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించుమని, మేమెంతగా ఈ లోకాన్ని కాదనుకోవాలని నిర్ణయించుకుంటున్నామో అంతగా ఈ లోకానికి దాని ఆశలకు లోనై ఈ శరీరాశ నేత్రాశ జీవపు డంబాలను జయించలేక దేవా నా తండ్రి పోతూ ఉన్నాం. మా శరీరాన్ని నలగొట్టుకొని మీ ఆత్మ సహాయంతో ఇంకా ముందుకు వెళ్ళగలుగునట్లు అనేకులకు ఆయన నీ యొక్క వాక్యాన్ని రుచి చూపించి ఎరిగించి తండ్రి క్రీస్తును పోలి క్రీస్తు యేసు కలిగిన ఆ మనసును మేము కలిగి ఉండగలిగే భాగ్యమే భారము బాధ్యతతో మేము ప్రవర్తించగలుగునట్లు నీ కృప చూపుమని, అప్పుడప్పుడు తట్టుకోలేక బలహీనులం గనక పడిపోయినా తిరిగి లేచి నిలబడగలిగే ధైర్యము సామర్థ్యము నాయన ఆదరణ మాకు అనుగ్రహించి మమ్మల్ని కరుణించుమని, మీ కృప చొప్పున కాపాడుమని, కడబూర మోగింది, కడవరి గడియలో ఉన్నాము, ఇది మాకు చివరి అవకాశమని, ప్రతిరోజు మాకు చివరి దినమని మేము ఆలోచించుకొని మా బ్రతుకులో ముందుకు సాగగలుగునట్లు అనేకుల బ్రతుకుకు మరి నాయన మార్గదర్శకంగా ఉండి మీ దివ్య వాక్యాన్ని చేతబట్టుకున్న జ్యోతుల వలె మేము ఈ లోకంలో ఈ తరంలో వారికి కనబడగలుగునట్లు, నీ దయందును మనుషుల దయందును దినదినము వర్ధిల్లగలుగునట్లు నీ కృపా నీ కాపుదల నీ సన్నిధి మా అందరికీ దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని సంకల్పాన్ని దేవుని ఆలోచనను ఎరుగక ఈరోజు అనేక మంది దేవుని నమ్మినామంటూనే దేవుని భక్తిలోనే నాశనమైపోతూ దేవుని మాటలను అంగీకరించలేని దశకు చేరిపోతున్నారు. మానవ జ్ఞానముతో మనుషుల పరంపరాచారాలతో బైబిల్లో ఉన్న మాటలకు కల్తీ చేసి ఎన్నో వాటికి సరిపోలకపోయినా సరిపోల్స్తూ దాటేస్తూ ఎలా మాయ చేస్తున్నారో ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, గత వారంలో నేను ఆకర్షణ గురించి మాట్లాడాను. దేవుని ఆకర్షణలో నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని యొక్క వైపు నీ మనసును తిప్పుకోవాలి. దేవుని వైపు నీ మనసు తిప్పుకోవాలి అంటే నువ్వు దేవుని చేత బోధింపబడాలి. 44వ వచనంలో ఆకర్షణ ఉంటే 45వ వచనంలో దేవుని చేత బోధింపబడాలనే మాట కూడా ఉంది. యోహాను సువార్త గత వారం చదివిన మాటలో జ్ఞాపకం పెట్టుకోండి.
యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో ఆకర్షణ అనుంది. 45లో బోధింపబడతారనుంది. నన్ను పంపిన తండ్రి చాలమ్మా, జస్ట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. అయితే కొందరు దొంగ బోధకులు ఏం చేస్తున్నారంటే అసలు ఆకర్షణ అనే పదమే లేదు, ఇంగ్లీష్లో లేదు, హిబ్రూలో లేదు, గ్రీకులో లేదు, తెలుగులోనే ఉంది అని 45వ వచనాన్ని పెట్టాడే తప్ప వాడు 44వ వచనాన్ని మాత్రం నెట్లో పెట్టలేదు. అలా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. 45లో దేవుని చేత బోధింపబడతారని ఉంది, 44లో ఆకర్షింపబడతారని ఉంది. వాడు ఇంగ్లీష్ బైబిల్లో కొటేషన్ తీసుకొని 45 పెట్టాడు తప్ప 44 పెట్టలేదు. నాది రైట్ అనిపించుకోవడానికి అనేక మంది బోధకులు వాక్యాన్ని కలిపి చెరిపే లెవెల్లోకి ఎదిగిపోయారు గనక యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తుకు ఉన్న దేవుడిచ్చిన మహిమను, అన్ని నామముల కంటే పైనామాన్ని ఎందుకు ఇచ్చాడు ఆయనకు అనేది ఎన్ని చెప్పినా అర్థంగా చేసుకోలేని దశకెళ్ళిపోయి ఎప్పుడు ఏ సంగతి రాయబడిందో, దేవుని వాక్యంలో ఏమి రాయబడిందో, అది ఏ సందర్భంలో రాయబడిందో అది తెలియని అజ్ఞానపు దశలో ఈరోజు ఉండి దేవుని వాక్యానికి విరోధులుగా నశించిపోతున్నప్పుడు వారిని మనం ఇక ఒప్పించలేకపోయినా సరి అయిన సమాధానం మాత్రం చెప్పగలగాలి. కాబట్టే ఈరోజు అనేక మంది క్రైస్తవ బోధకులు లేదా క్రైస్తవులము అనుకుంటున్న వారు, విశ్వాసులము అనుకుంటున్న వారు యేసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసించే లేక యేసే యెహోవాని విశ్వసిస్తూ అటు యేసుకు, ఇటు దేవునికి, అటు పరిశుద్ధాత్మకు, ప్రవక్తల బోధకు, అపోస్తుల బోధకు అన్యాయం జరిగిస్తూ ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలలో కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనను ఏమని మనం అంగీకరించాము, ఆయనలో మనం ఎలా వేరు పారి ఉండాలి, ఇంటి వలె కట్టబడుచు, దేవుని ఇంటి వలె అంటే క్రీస్తు సంఘమంతా ఒక ఇంటిని పోలి ఉన్నది గనక, సంఘం అంటే ఒక దేవాలయాన్ని కూడా పోలి ఉన్నది గనక మన దేహంతో పాటు ఎన్ని దేహాలు కలిసినవి కూడా దేవాలయాలే. దేవుని రాజ్యము, సంఘమన్నా దేవుని ఇల్లు అనే మాట కూడా వస్తుంది గనక మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విశ్వాసమందు ఏమంటున్నాడంటే స్థిరపరచబడుచు. ఏమని విశ్వసిస్తున్నాం? యేసు దేవుని కుమారుడని. ఎందుకు ఆయన యేసు దేవుని కుమారుడుగా చెప్పబడ్డాడు? దేవుడు ఆయన గురించి సాక్ష్యము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఎందుకు, ఎప్పుడు, ఎలా చెప్పగలిగాడో ఈ సంగతంతా మనకు తెలిసి ఉంటేనే మనము విశ్వాసమందు స్థిరపరచబడి ఉంటాము. లేకపోతే అటు ఇటు గాలికి కొట్టుకుపోయే వాళ్ళంగా ఉంటాం గనక ఆ విశ్వాసములో మీరు స్థిరపరచబడాలి అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలో మనం ఆలోచిద్దాం. ఆయన యందుండి నడుచుకొనుడి, ఆయనను అనుసరింపక, యేసుక్రీస్తును అనుసరింపక, మనుషుల పారంపర్యచారమును, ఆయన యొక్క విధానాన్ని, ఆయన జీవన విధానాన్ని, జీవన యానాన్ని
అనుసరింపక అనగా ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మోసకరమైన నిరర్థక తత్వ తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడైన మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడే చెప్తున్నాడు. లోక పాఠాలతోటి కాని, లోకస్తుల నమ్మకంతో కాని, లోకంలో ఉన్న వారి అనుభవంతో గాని, లోకంలో మాట్లాడుతున్న వారి విధానంలో గాని అది మాట్లాడినట్టయితే అది నిరర్థక జ్ఞానం అవుతుంది. దేవుని జ్ఞానంతోనే సరిచూసుకుంటూ యేసుక్రీస్తు కోసం చెరపట్టబడాలి. మనం మూలపాఠముల తట్టు చెరపట్టబడడం కానీ, ఎంతోమంది ఈరోజు ఇంకా ధర్మశాస్త్రం వైపు, బైబిల్ చూపించే ధర్మశాస్త్రం వైపు మనల్ని లాక్కెళ్ళిపోతూ ఇంకా సున్నతి పొందుమని, గడ్డాలు మీసాలు పెంచుకోమని, తల మీద టోపీ పెట్టుకోమని ఆలోచించాలి. అవన్నీ యూదులకు, ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఇప్పటికీ లోకంలో క్రైస్తవుడైన వాడు కూడా మళ్ళా తల మీద టోపీ పెట్టుకుంటున్నాడు. అసలు క్రైస్తవుడు తల మీద ముసుకేసుకోకూడదు, కేవలం స్త్రీయే తల మీద ముసుకేసుకోవాలనే దేవుని వాక్యాన్ని, అపోస్తుల బోధన కాదని, నిరర్ధకమైపోయినది కూడా బైబిల్లో ఉన్నా అది నిరర్ధకమైపోయినది కూడా ఒకవేళ చూపించి, ఈరోజు యెషూవా మెస్సయ్య, యావే సమాజం, యేసునామ సంఘం, యెహోవా సాక్షులు, ఇలా చాలామంది, మార్మోను, ఎన్నో సంస్థలు, సెవెంత్ డే, ఇలా అయిపోయిన వాటిని చూపించి, ఒక పెంతకోస్తు కావచ్చు, ఎందుకంటే భాషలు, వరాలు, స్వస్థత విషయంలో కూడా నిరర్ధకమైన వాటిని గురించి మరలా బోధించుచు మిమ్మల్ని చెరపట్టుకుని పోయే వాళ్ళు ఉన్నారు కనుక మనం జాగ్రత్త పడాలి. వీళ్ళందరినీ గురించి జాగ్రత్త పడాలి అంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత ఓపిక ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఈ చిన్న జీవితంలో నాకు అదే బాధ అనిపిస్తుంది. అసలు దేవుణ్ణి నమ్మే వాళ్ళే తక్కువ మంది, అవునా కదా? ఈ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించటానికి పోరాటం చేసి వచ్చే వాళ్ళలోనే ఇంత గడిబిడి జరుగుతుందంటే అసలు ఆ దేవుడు తన పిల్లల మీద ఎంత దృష్టి ఉంచాడు, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంచాడు. ఈ భూమి మీద మనం దేవుళ్ళ బ్రతకాలి. ఒక యేసుక్రీస్తు ఎలా మనుషుల దయందును దేవుని దయందును ఎలా దినదినము వర్ధిల్లాడు, అలాంటి పరిస్థితి మనకు రావాలని మనం ఏదో చిన్నపిల్లల బర్త్డే రోజు మాట్లాడుతుంటాం ఈ ప్రార్థన, కానీ మనం కూడా ప్రతి దినము పెద్దలమైనా సరే సంఘం కట్టిన తర్వాత మొదటి శతాబ్దం సంఘం కూడా సంఘపు వెలుపలి వారి చేత దయ పొందుచు అని ఉంటది, దినదినము వర్ధిల్లుచుండెను అని ఉంటది. ఈ సంఘమైనా, సంఘములో ఇండివిజువల్ సంఘ సభ్యుడవైనా, కుటుంబ సభ్యుడవైనా ఎదుటివారి ప్రేమను పొందాలి అంటే, ఎదుటివారి చేత మెప్పు పొందాలి అంటే నువ్వెంత కష్టపడాలో మన జీవితమే సాక్ష్యం, అవునా కదమ్మా? ఎన్ని చేసినా, ఎంత మంచి చేసినా ఒకసారి మన తల్లిదండ్రులే మనల్ని మెచ్చుకోని పరిస్థితి, అవునా కదా? మన కుటుంబ సభ్యులే మనల్ని మెచ్చుకోని పరిస్థితి. మాక్సిమం అయితే భార్యాభర్తల్లో మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో పోటీగా ఉంటుంది. ఒకరోజు ఇటు తిరుగుతుంది, ఒకరోజు అటు తిరుగుతుంది, అవునా కదా? మీరు ఆలోచిస్తే ఇంటి వాళ్ళ దయ పొందాలి అంటే ఎంత కష్టమో. ఇంటి బయట సంగతి మీరు ఆలోచిస్తే, యేసుక్రీస్తునందు వేరు పారడం అంటే, పరలోకాన్ని సంపాదించుకోవడం అంటే వాక్య ప్రకారంగా మన విశ్వాసం ఉండాలి. ఇదే కష్టం. ఫస్ట్ మనం చేయవలసింది ఈ యేసును దేవుడు పంపాడని నమ్మడమే, దేవుని యొక్క క్రియ జరిగించటం, దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా నమ్మటమే దేవుని క్రియ.
మన్నాను కురిపించటానికి అడుగుతాడు ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 27వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 27లో చెప్తున్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు నేను అనొచ్చుగా, ఏమండి? ఆయనే చెప్తున్నాడు కనుక నేను అనొచ్చు కదా, నేను దేవుని కుమారుణ్ణి అనొచ్చు కదా, పోనీ దేవుని కుమారుడు అనొచ్చు కదా. నేను మనుష్య కుమారుణ్ణి రా బాబు, నేను మనిషిగానే మీకు చెప్తున్నాను. ఒక మనిషి ఎలాంటి అనుభవాన్ని రుచి చూచాడో అలాంటి మనిషి స్థితిలోనే నేనున్నాను అని ఎంత చక్కగా మాట్లాడాడో. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో ఆయనను పంపిన వాని యందు అంటున్నాడు. ఆయనను పంపిన నాయందు అన్నా పర్వాలేదు. చూసారా, మాట్లాడేవాడు కూడా ఎంత జాగ్రత్తగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో మీరు ఆలోచిస్తే. ఆయన పంపిన వాడిని నేనే, నా యందు విశ్వాసం ఉంచితేనే మొట్టమొదటి క్రియ. నన్ను దేవుడు పంపాడు, నేనే దిగి రాలేదు కింద, నా అంతటా నేను రాలేదు, నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. అంటే ఆయనకు కూడా చిత్తం ఉంది, కానీ నా చిత్తాన్ని నేను పక్కన పెడుతున్నాను. ప్రతి మనిషికి చిత్తం ఉండదా? ప్రతి మనిషికి మనసు ఉంటుంది. యేసుక్రీస్తు కూడా మనసు ఉంది, ఎందుకంటే మనిషి కనుక. ఆ రోజు మనిషిగా శరీరధారిగా వచ్చాడు కనుక శరీరంలో ఉన్న ప్రతి వాడికి ఏముంటుంది? తన ఇష్టం ఉంటుంది, తన సొంత మనసు ఉంటుంది. కానీ ఆయన మనసును దేవుని వైపు తిప్పాడు. అందుకే పౌలు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయనకు చిత్తం ఉంది, కానీ నా చిత్తము నేను నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, నా చిత్తం పక్కన పెడుతున్నాను. అంటే ఆయన తన జీవితంలో బ్రతికినంత కాలం ఆయన ఇష్టాన్ని ఎలా పక్కన పెట్టాడో, అలా మన ఇష్టాన్ని పక్కన పెట్టడం ఎంత కష్టమో అదే నంబర్ 1 క్రియ. ఈరోజు ఇప్పటి వరకు మనుషులు మనం దేవుని కోసం సమర్పించుకుందామని వచ్చినా, అవునా కదా, దేవుని పని చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు మన చిత్తం బయటకు వస్తుంది, మన ఇష్టం బయటకు వస్తుంటుంది. దాన్ని మనం కాదనలేక దేవుని ఇష్టాన్ని నెరవేర్చే క్రమంలో మన ఇష్టానికి బలైపోతాం. అలాంటి క్రియ యేసుక్రీస్తు జరిగించక దేవుని క్రియనే జరిగించి అనేకులకు జరిగించమంటున్నాడు కనుకనే ఆయన దేవుని కుమారుడుగా, ఆ తర్వాత దేవుని కుమారుడుగా మనందరికీ మార్గముగా నిలవబడి దేవలోకానికి వెళ్ళిపోయినాడు. అలా మనము విశ్వాసమందు స్థిరపరచబడాలి అని ఈ భక్తుడు చెబుతూ, ఇప్పుడు వారు నిరర్ధకమైన జాగ్రత్తగా ఉండుడి. 9వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక మళ్ళీ 2వ అధ్యాయానికి మనం రావాలి. 9వ వచనాన్ని, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఈ మాట యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శరీరములో ఏమున్నదట? దేవత్వము ఉన్నది కనుక సర్వ పరిపూర్ణత అంటున్నాడు. ఏమన్నా? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.
అంటే దేవునికి ఉండవలసిన లక్షణాలన్నీ యేసుక్రీస్తు శరీరంలో ఉన్నాయి. ఇంతకీ ఎప్పుడున్నాయి? ఇది మర్చిపోయారు. ఒకవేళ ఆయన పుట్టినప్పుడే ఉంటే, ఆయన పెరుగుతున్నప్పుడే ఉంటే, ఆయనకు దేవుడు ఆ లక్షణాలను జన్మతో ఇస్తే ఇక యేసుక్రీస్తు గొప్పతనం ఏముంది? ఇక్కడ ఆలోచించాలి మనం. దేవుని మనస్సు, దేవుని సంకల్పం ఎలా ఉంటుందంటే, చాలా మంది ప్రశ్నిస్తారు, ఏదైనా వనంలో చెట్టు వేయకపోతే బాగుండు కదా, ఎందుకు వేశాడు దేవుడు? తింటాడని తెలుసు కదా, అవునా కదా? తెలిసిన తర్వాత ఎందుకు వేయాలా? తినేటప్పుడు ఆపొచ్చు కదా, ఈ కష్టాలు ఎందుకు? నాకు కూడా అనిపించేది నేనే హేతువాదిగా ఉన్నప్పుడు, ఇదంతా కథ, ట్రాష్. ఎప్పుడైతే నువ్వు దేవుని సంకల్పంలోకి వెళ్ళిపోతావో, దేవుని మనసును ఎరిగితే, దేవుని ఆకర్షణ పరిధిలోకి నువ్వు వస్తే, దేవుడు నిన్ను ఆకర్షిస్తే, దేవుని చేత నువ్వు బోధింపబడితే, ఎస్, దేవుడు చెప్పిందే రైట్. దేవుడు మనసు కానీ మన మనసు కానీ, ఎందుకంటే తర్వాత ఆదాముది చరిత్ర చెప్పాడు. ఎందుకు తిన్నావురా బాబు అంటే, నువ్వు ఇచ్చిన ఆమె ఇస్తే నేను తిన్నానుగా, నేను చాలా మంచోని, అసలు ఏసి ఉండకపోతే ఏమయ్యేది, ఏసి ఉండకపోతే నేనే నంబర్ 1, నీకు తెలియదా అని చెప్పేవాడు. కనుకనే దేవుడు ఎలాంటి పరీక్ష పెట్టి పరీక్షలో నెగ్గితేనే శభాష్ అంటాడు. మనమా 10th క్లాస్ చదివావు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు, అరే మేము క్లాస్కి వెళ్ళాము, హోంవర్క్ చేశాము, డే అండ్ నైట్ చదివాము, ఇంకెందుకు మాకు సర్టిఫికెట్ ఇచ్చేయంటే ఇచ్చేత్తరా? ఏమ్మా, ఏం చేయాలి మరి? నువ్వేమన్నా చదువు, నువ్వు ఏం చేస్తావో పరీక్షలో తేలుతుంది, అవునా కదా? నీకు జ్ఞానం బాగా తెలుసు, అవునా? వింటున్నాం, పరీక్ష రాసినప్పుడు తెలుస్తుంది కదా సాగర్? ఆలోచించాలి. పరీక్ష పెట్టినప్పుడు నీ లెవెల్ ఎంతున్నది, నీ యొక్క టాలెంట్ ఎంతున్నదో అప్పుడు తెలుస్తుంది. సపోజ్ అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాం ఏమవుతాడో దేవునికి తెలుసు, తెలియదా? తెలుసు. చాలా అప్పటి వరకు నమ్మకంగా ఉన్నాడు, బయలుదేరాడు, 7 గంటే నడువురా అంటే నడుచుకుంటూ వచ్చాడు. ఒక్కసారి కూడా వెనక్కి అడిగేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పు నాకు ముందు అని అడగలేదు. ప్రతిరోజు గుడారాలలో బతుకుతూ వచ్చాడు. నేను పరదేశిని, నేను యాత్రికుడను, నేను బాటసారిని. అంత జరిగినప్పుడు విశ్వాసులకు తండ్రి అన్న సర్టిఫికెట్ ఇస్తే అయిపోయేది కదా. తెలుసా మీకు ఏం చేశాడు దేవుడు? తెలుసా? పరీక్ష పెట్టిన తర్వాత పోనీ కొడుకుని తీసుకొని పోయినాడు, కట్టేశాడు, అవునా కదా? ఇక తీసుకుపోయినాడు, ఆడ పేర్చి పెట్టేశాడు, ఇక సంతాళ్లే ఎట్లయినా అని ఊరుకున్నాడా? కత్తి ఎత్తి ఇక వేసేటప్పటికి అయిపోయిందిరా బాబు, ఆగు, నీ టాలెంట్ ఏందో నేను గుర్తించాను, ఇక వద్దులే అని ఇప్పుడు నాకు కనబడుచున్నది అన్నాడు. అర్థం చేసుకోండి మీరు. ఏమన్నాడండి? ఆదికాండంలో మీరు చూస్తే 20, ఇది దేవుని మనస్సును ఎరగడం, దేవుని ఆలోచన ఎరగడం, దేవుని రుచి చూచి ఎరగడం. ఆ 12వ వచనమమ్మా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతనినేమి చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు టెస్ట్ లో పాస్ అయ్యావు. ఇది దేవుని ఆలోచన, దేవుని మనస్సు. ఇప్పుడు చెట్టు ఎందుకు వేసాడో మనకు అర్థమైపోయింది. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా రుజువైంది కనుక అర్థమైపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తును బాప్తిసం తీసుకోవడానికి ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ఆయన మీద దిగిన తర్వాత మత్తయి సువార్త
ఇది ఇక్కడే ఉండండి. ఏలయనగా దేవత్వం యొక్క పరిపూర్ణత ఎప్పుడు క్రీస్తునందు నివసించుచున్నది. సిలువ వేయబడిన క్రీస్తు బోధలో యేసుక్రీస్తు శరీరంలో దేవత్వం ఎప్పుడున్నది, యేసుక్రీస్తు శరీరంలో మానవత్వం ఎప్పుడున్నది? ఈ తేడాను తెలుసుకోకపోతే యేసునందు మనం ఉంచే విశ్వాసము నిరర్ధకమైపోయి మన విశ్వాసము మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. యేసు దేవుని కుమారుడండి అని ప్రకటించండి అని నేను ఎంత చెప్పినా ప్రతివాడు నా మీద ఇప్పటికీ యేసు దేవుడు కాదంటున్నాడు, ఇది తప్పుడు బోధ అని ఎంతో మంది మన మీద ప్రచారం చేసినా, ఆ రోజు పౌలును మీద ఎంత ప్రచారం చేసినా, అపోస్తలును ఎంత హింసించినా, ఆ హింసించే వారి భక్తి జ్ఞానానుసారముగా వాక్యానుసారముగా లేదు గనక ఆయన వాటిని భరించాడు. ఒక పౌలు గాని, ఒక యేసు గాని, ఒక అపోస్తలుడు గాని ఎందుకు భరించారు అంటే మనల్ని హింసించేవారు, మనల్ని ఈరోజు నిందిస్తున్నవారు వారి భక్తి జ్ఞానానుసారంగా వాక్యానుసారంగా లేదు. ఇప్పుడు మీకు ఒక మంచి సంగతిని చూపిస్తున్నాను. మత్తయి సువార్త గాని లూకా సువార్త గాని తీస్తే, లూకా సువార్త తీసుకుందాం. 3వ అధ్యాయము 21 నుంచి. ఇక్కడనేమో నీవు నా ప్రియ కుమారుడు అన్నాడు. మత్తయిలోకి వెళ్తే ఈయన నా ప్రియ కుమారుడు అన్నట్టు వినబడింది వాళ్ళకు. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురముల ఆయన మీదికి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. చాలమ్మా. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడు? 30వ ఏట. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. 30 ఏండ్ల వరకు యేసు ఏం చేశాడు అనేది బైబిల్లో మనకు రాయించలేదు. ఆయన 30 ఏళ్ల వయసులో ఏం చేశాడు అనేది మనకు రాయించలేదు. కానీ ఒకే ఒక మాటలో ముగించాడు. ఏంటంటే లూకా సువార్తలో 2వ అధ్యాయము 12వ ఏట ఏం చేశాడో చూపించాడు. దేవాలయంలో మరి వాళ్ళతో వాదించటం, వాళ్ళని ఎదిరించటం, వాళ్ళను ప్రశ్నలు అడగటం, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని తండ్రితో మాట్లాడటం. తర్వాత ఆఖరి వచనం, నజరేతుకు వచ్చి 51, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి, ఇండియా కాదు వారికి లోబడి ఉండే, నజరేతుకు వచ్చి, లేకపోతే విదేశాలకు కాదు, నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును, చూసారా, అంటే ఈ లోక జ్ఞానము, దేవుని జ్ఞానము, వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే బాప్తిసం తీసుకోవడానికి వచ్చేంత వరకు మనుషుల దయ పొందడానికి ఎంత కష్టపడ్డాడో, దేవుని దయను పొందడానికి ఎంత కష్టపడ్డాడో. ఎందుకంటే అది శరీరధారి అయ్యున్న దినములలో మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ దేవునికి యాచనలు సమర్పించారని హెబ్రీ-పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది కనుక ఎంతో కష్టపడి దేవుని చేత శబాష్ అనిపించుకొని మరలా ఊరికే చేయలేదు. ఇంకా ఆయనను తర్వాత ఏం చేశాడు? టెస్టుకు పంపాడు. తెలుసు కదా మీ అందరికీ టెస్ట్కి ఏంటిది? ఆయన బాప్తిసం తీసుకోగానే ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? శోధింపబడుటకు అరణ్యానికి తీసుకెళ్లి 40 రోజులు ఎలాగైతే ఈ శరీరం ఆశను, నేత్రాశను, జీవపు డంబాన్ని
చంపుకోవాలో అంతగా ఆయన చంపించుకునేటట్టు చేసి చివరి క్షణంలో కూడా కొండ దిగి వస్తుంటే, నువ్వు దేవుని కుమారుడవైతే మరి కిందికి దుక్కుమనో, ఈ రొట్టెలు రాళ్లను రొట్టెలుగా చేయమనో, ఇంకేదైనా చెప్పినా నా కాళ్ళకు మొక్కుమన్నా, ఆకలితో చివరి క్షణం 40 రోజులు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా శరీరాన్ని నలగొట్టుకున్న దగ్గరకు వస్తే, అంతటి శోధనలో కూడా తన శరీరాన్ని జయించి, ఈ లోకాన్ని జయించాను అంటే ముందు శరీరాన్నే జయించాలి. లోకం అంటే ఏంటిది? లోకమందు ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. కనుక నేను ఈ లోకాన్ని జయించాను అంటే కంప్లీట్ గా శరీరంలో ఉన్న ఆశలన్నిటినీ జయించాడు. ఇంతకీ శరీరంలో ఉన్నాయన్నీ ఏంటి? ఇప్పుడే మళ్ళా మీరు విన్న రివర్స్ లోకి వస్తే, శరీరంలో ఉన్న ఆశ అంటే ఈయన శరీరంలో ఎలాంటి ఆశ ఉంది? మన శరీరంలో ఎలాంటి ఆశలున్నాయో, మన శరీరంలో ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు ఆయన శరీరంలో ఉన్నాయి. అంటే ఒక మామూలు మనిషికి ఉండవలసినవన్నీ. ఇంకా మనం నయం, మనకంటే భయంకరమైన శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన. అర్థం చేసుకుంటే అద్భుతం. ఎవడో నమ్మటానికి పనికొస్తలేడు. ఏమన్నంటే ఆయన దేవుడని ఉంది, ఆయన శరీరంలో దేవుడు అండి, ఆయన ఏదో పైకి నుంచి వచ్చాడు, తండ్రి నుంచి పుట్టలేదు కనుక ఆయనలో ఏ పాపం లేదు, ఆయన సరిగ్గా దేవుడే అనే మాటను పలుకుతున్నారు తప్ప ఆయనలో ఏ పాపము లేదని ఎప్పుడన్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని ఎప్పుడన్నాడు ఆ మాట? బోధలోకి దిగిన తర్వాత. అర్థమైందా లేదా? వాళ్ళకు బోధిస్తున్నప్పుడు నా శరీరంలో పాపం లేదన్నాడంటే పాపాన్ని జయించాడు ఆ పాటికే. అంతకుముందు ఏ శరీరంతో వచ్చాడు, ఏ ఆకారంలో ఉన్నాడు దేవుడు? అబ్రహాంకు ఒక విధంగా, యేసుకో విధంగా, మనకో విధంగా పరీక్ష పెడితే, మనకో విధంగా దీవెనిస్తే దేవుడు అన్యాయస్తుడవుతాడు. దేవుడు పక్షపాతి కాడు. అపోస్తులకు అదే శిక్ష అదే పరీక్ష పెట్టాడు, ప్రవక్తలకు ఇశ్రాయేళ్లకు అదే పరీక్ష పెట్టాడు, ఆఖరికి యేసుక్రీస్తు కూడా అదే పరీక్ష పెట్టాడు. దేవునికి పక్షపాతం లేదో, యేసు ప్రభుకు స్పెషల్ గా పంపించాడు కనుకనే ఆయన గొప్పోడు అయి తీరితే ఈరోజు అలా అంటున్నారు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఎదగపోవడానికి కారణం ఏంటంటే ఆయన స్పెషల్. అవునా కదా? ఆయన లాంటి బాడీ నాకిస్తే నేను క్షణంలో జయిస్తాను. ఇంతే. సిలువ కాకపోతే ఒకసారి కాకపోతే 2 సార్లు సిలువ ఎక్కుతానని వాడుకున్నాడు. మేము హేతువాదిగా ఉన్నప్పుడు అదే ప్రశ్న. ఎందుకంటే స్పెషల్ అంటున్నారు, ఆయన ప్రత్యేకం అంటున్నారు. అసలు ఆయన దేవుడైనప్పుడు దేవునికి మరణించడం ఒక లెక్కన, లేవడం ఒక లెక్క. ఆయనకు అసాధ్యమైనది ఏమి ఉండదు కనుక మనం మనుషులం. అవునా కదా? ఆయన దేవుడైతే మనం ఎవరు? మనుషులం కనుక మనం ఆయనతో ఎలా ఉంటాం? ఆయన కలిగిన మనసు మనకు ఎలా కలుగుతుంది? ఆయన జయించినట్టు మనం ఎలా జయించగలం? ఆయనను పోలి నడుచుకోవడం మనుషులకు ఎలా సాధ్యము అనే ప్రశ్నలు వచ్చాయి. అప్పటి నుంచే నేను ఈ వాక్యాన్ని చదివి యేసుక్రీస్తు ఎంతటి గొప్పోడో, ఆయనకు ఆ గొప్పతనం ఎందుకు ఇచ్చాడో దేవుడు, ఆయన ఎలా పరీక్షలో నెగ్గాడో, ఆయన గొప్పతనాన్ని మనం ఆలోచించగలిగితే, ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ఎలాంటి శరీరంతో వచ్చాడో, ఎలాంటి రక్తమాంసములతో వచ్చాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇది నిరర్థకమైన జ్ఞానం కాదు, లేఖనానుసారమైన బోధ. ఇది మనుషుల ఆలోచన వేరు. మనుషులు యేసుక్రీస్తును మహిమపరుస్తున్నారని అనుకొని ఆయనను డిగ్రేడ్ చేస్తున్నారు ఈ రోజున్న బోధకులందరూ, ఈ రోజున్న భక్తులందరూ. యేసే యెహోవా అంటున్న ప్రతి దుర్బోధకుడు ఆయనను డిగ్రేడ్ చేస్తున్నారు. ఈ ప్రపంచ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు, బలహీనులుగా మారుస్తున్నారు. అందుకే లేఖనానుసారముగా ఆయన ఎలా బ్రతికాడో మనం కూడా ఆయనను పోలి నడుచుకుంటేనే మనం మన పరీక్షలో నెగ్గుతాం.
ఆయనకు ఒక రకంగా దేవుడు చేశాడు, మనకి ఈ రకంగా ఎందుకు దేవుడు ఇచ్చాడు అనే ప్రశ్న మనలో సాతాను పుట్టించకుండా, ఈ లోకము లోకాశలు పుట్టించకుండా, క్రీస్తు దేవుని కుమారుడని, ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడని, ఎలాంటి శరీరంతో వచ్చాడని మనము విశ్వసించి ఆయన శరీరాన్ని జయించినట్టు మనము మన శరీరాన్ని జయించాలి. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఆ శరీరాన్ని జయించి, ఆ లోకాశలన్నిటినీ జయించి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు చెప్పగలడు అనే ధైర్యంతో ప్రశ్నించడం, అప్పటి నుంచి ఆయన శరీరంలో దేవత్వం ఎలా ముందుకు వెళ్ళగలిగిందో, మానవత్వం ఎలా అభివృద్ధి చెందిందో, ఆ శరీరంలో ఉన్న దానవత్వం ఎలా నాశనమైపోయిందో మనము బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే యేసు ఎంతటి గొప్పోడో. అందుకే అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకు దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచించి, క్రైస్తవేతరునికి ఈ మనుషులలో ఎవడైనా, మనిషిగా శరీరాన్ని ధరించుకొని భూమి మీద పుట్టిన ఎవడైనా ఈ శరీరాశ, నేత్రాశ, జీవబుడంబాన్ని జయించిన వాడున్నాడా? ఎంతో మంది దేవుళ్ళుగా, దేవతలుగా పూజింపబడుతున్న వాళ్ళలో ఈ రక్తమాంసములకు అతీతంగా ప్రవర్తించిన ఏ ఒక్కడైనా ఉన్నాడా అని చెప్పగలిగేంత ధైర్యం మనకు ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గల వారిని, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పరలోకము నుండి ఆత్మ దిగి వచ్చిన తండ్రిలో నుంచి, మానవ మాతృడైన తండ్రిలో నుంచి ఆయన తల్లి గర్భంలోనికి ప్రవేశించకపోయినా పరిశుద్ధాత్మ సహాయముతో మరియమ్మ గర్భవాసములో ప్రవేశించిన, కానీ ఆయన ధరించుకున్నది మాత్రం ఆకారం కావాలంటే మనలాంటి రక్తమాంసములు ధరించుకోవాలి గనక మరియమ్మ యొక్క రక్తమాంసములను ధరించుకున్నాడు. అందుకే మామూలు మనిషికి ఉండవలసిన రక్తమాంసములను ధరించుకున్నాడు. ఎప్పుడైతే ఈ రక్తమాంసములోనికి ఆత్మ వచ్చిందో ఈ లోకంలో ఉన్న సంగతులకు అలవాటు పడుతుందే తప్ప పరలోకపు సంగతులను మర్చిపోతుంది. ఎందుకంటే ఈ కంటితో వచ్చిన వాడు, ఈ కళ్ళు ఎవరైతే ధరించుకున్నారో ఈ కళ్ళు మట్టిలో నుంచి వచ్చినాయి కనుక మట్టి లోకాన్ని మాత్రమే చూస్తుంది. పరలోకాన్ని గాని పరలోకంలో ఉన్న దేవుణ్ణి గాని చూడలేదు. యేసుక్రీస్తు కూడా ఎప్పుడైతే మట్టి లోకానికి వచ్చాడో, మనలాంటి మట్టి శరీరాన్ని ధరించుకున్నాడో, పరలోకములో ఉన్నప్పుడు ఆయన ఏ సంగతులైతే చూసి ఉన్నాడో ఆ సంగతులనే భూలోకానికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని మనకు బోధించాడే తప్ప దేవుణ్ణి చూసి గాని, దేవుడు పరలోకంలో జరుగుతున్న విషయాలు చూచుచున్న సంగతులని బైబిల్లో ఉండవు. యోహాను సువార్త మీరు గనుక ఆలోచిస్తే 8వ అధ్యాయము 38వ వచనం చూడండి. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. చూచిన అంటే నేను పరలోకంలో ఉన్నప్పుడు ఏ సంగతి అయితే చూశానో అవి బోధిస్తున్నానే తప్ప ఇప్పుడు నేనేం చూస్తలేను, ఇప్పుడు నాకేం కనబడతలేవు. ఎందుకంటే ఈ కళ్ళు వచ్చాయంటే పరలోకం కనబడదు, మనకు ఈ మాయలోకమే కనబడుతుంది. అంటే మనలాంటి లోకాన్నే చూచుచున్నా పరలోకపు సంగతులను బోధించాడు. అంటే అప్పటికి లోకాన్ని ఆయన జయించాడు, అప్పటికి శరీరాన్ని జయించాడు. ఎలాంటి శరీరము చూడండి, 16వ వచనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16కు వస్తే, ఏలయనగా ఆయన ఎంత మాత్రము
దేవదూతల స్వభావమును ధరించుకొనక. కనీసం దేవదూతల స్వభావం, కొన్ని దేవదూతలు పడిపోయినా కొన్ని దేవదూతలు ఇప్పటికీ దేవుని ఆజ్ఞకు లోబడి నడుస్తున్నాయి. ఒక మిఖాయేలును తీసుకుంటే, ఒక గాబ్రియేలును తీసుకుంటే, వీళ్ళందరూ దేవుని మాటలకు లోబడి ఇప్పటికీ సాతానుతో యుద్ధం చేస్తూ, సాతాను బంధిస్తూ, సాతాను యుద్ధంలో గెలిచిన వారిని అబ్రహాము సన్నిధికి నడిపిస్తున్న దేవదూతలు ఉన్నాయి. అలాంటి దేవదూతల స్వభావాన్ని కూడా అయినా ధరించుకోలేదు. ఎందుకంటే యేసు దేవదూతల కన్నా తక్కువ వాడుగానే ఈ భూలోకానికి వచ్చాడు. యేసు దేవదూతల కంటే తక్కువగా, దేవుని కంటే తక్కువ వానిగానే యేసును భూలోకానికి దేవుడు పంపాడు. అంటే మానవుడిగా, మనిషిని, మామూలు మనిషిగా ఈ లోకానికి పంపాడు. అందుకనే అనగా ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావం ఎలా ఉంటుందంటే, తిమోతికి రాసిన పత్రిక, అబ్రహాము సంతాన స్వభావం ఇలా బైబిల్లో చదవలేక, ఇలా మనలో విశ్వాసాన్ని స్థిరపరచలేక, సింపుల్ గా యేసును దేవుడు మహిమపరిచాడు. ఎందుకు మహిమపరిచాడు? ఊరికే కాదు. దేవుడు పక్షపాతి కాదు. యేసుకు ఒక విధంగా మహిమపరిచి మనలో ఒక విధంగా పరీక్షించడం అనేది దేవునికి అందరూ సమానమే. ఆయన గెలిచినాడు గనుకనే ఆయనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి అందరికంటే గొప్ప నామాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఇలాంటి భయంకరమైన శరీరంతో భూమి మీదకి వచ్చాడు గనక. చూద్దాం, 1వ అధ్యాయము 11 నుంచి 10-11 వచనాలు మీరు చదువుకోండి. ఎంత భయంకరమైన అబ్రహాం సంతానం అంటే, ధర్మశాస్త్రం ఎవరికైతే ఇచ్చాడో ఆ శరీరం ఎలా ఉంటుందంటే, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య చోరులకు, అబద్ధికులకు, అప్రమాణికులకు, హితబోధకు విరోధి అయిన వాడెవడైతే వాళ్లకు ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము సంతానానికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇశ్రాయేలులకే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే ఇశ్రాయేలులైన, ఇశ్రాయేలు సంతతికి చెందిన మరియమ్మ శరీరంలో ఇన్ని గుణాలు ఉన్నా ఆ మరియమ్మ పవిత్రురాలుగా బ్రతికింది. ఆ శరీరంలో నుంచి ఇదిగో ఈ శరీరాన్ని ధరించుకున్నాడు గనక ఆ శరీరము ఎలాంటిదో, ఆ శరీరము ఎలాంటిదో దేవుడే ఒక చోట రాయించాడు. నేను చెప్పటం లేదు. చాలా మంది ఈ రెఫరెన్స్ నేను కోట్ చేసినప్పుడు నన్ను అంటున్నారు, యేసునే ఈడు పాపి అంటున్నాడు, యేసును నమ్మట్లేదు, యేసును డౌన్ చేస్తున్నాడు, ఈడే యెహోవా సాక్షి అని ఒకడంటాడు. మరి పిచ్చోడా, నేను యేసుక్రీస్తుకు సాక్షిని. యేసు గొప్పతనాన్ని, యేసు మహిమను మనుషులు ఏ రీతిగా అర్థం చేసుకోవటం లేదో, యేసుని ఎలా మహిమపరచాలో నేర్చుకుంటారా అని చెప్తున్నాను. యేసును ఎందుకు మనం ఫాలో అవ్వాలి, ప్రతి విషయంలో యేసును మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఏమి చేసినా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి, ఆయన చేసిన గొప్ప పని ఏంటి, అది తెలుసుకుంటేనే మన భక్తి, మన విశ్వాసం స్థిరపరచబడుతుంది. గనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, సిలువలో వేయబడిన క్రీస్తు బోధ అప్పటి వరకు తెలియనిది, ఇప్పటికీ మీరు అర్థం చేసుకోలేనిది, ఎవరు అర్థం చేసుకోలేక నశించిపోతున్నదని గొప్ప జ్ఞానాన్ని, తరతరములలో మరుగు చేయబడిన గొప్పతనాన్ని మనం ఒకసారి మరలా ఇప్పటికీ ఈ మనుషులు మరుగు చేస్తున్న ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుని విశ్వాసబద్ధ స్థిరపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే ఈరోజు మీకు ఆ మాటని చెప్తున్నాను. వీటన్నిటినీ భరించటం ప్రస్తుత పరిస్థితిలో అవిశ్వాసులైన వారికి కష్టం. మా అంత భక్తిపరులు లేరు అనుకుంటున్న వారికి కష్టమైన పనిది. కానీ కష్టమైన, నిష్ఠూరమైన బైబిల్లో ఉన్నది కనుక దాన్ని మనం స్వీకరించాలి, ధైర్యంగా ప్రకటించాలి. అదే చెప్తున్నాడు ఇప్పుడు. 8వ అధ్యాయము 1వ వచనం నుండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఎప్పుడైతే సంఘం ప్రారంభించబడిందో, యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన తర్వాత శరీరాన్ని జయించి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమున ఎలాంటి శరీరముతో కూర్చున్నాడో
ఆ టైములో నుంచి ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మనల్ని విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెను. ఆ ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తొలగించలేకపోయింది. ఇంకా వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు. వారిలో శరీరాశ, నేత్రాశ, జీవపడంబము పెరిగిపోయి ధర్మ విరోధులై, పాపిష్టులై, తల్లిదండ్రులను హత్య చేసే వాళ్ళై, దొంగలై, మత దూషకులై, మత అహంకారులై, మత మత్తులో జీవించారు. వారిలో నుంచి దానిని బయటికి తీసుకురాలేకపోయింది కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏ ధర్మశాస్త్రం అయితే చేయలేకపోయిందో, ఏ లా ఏదైతే విధిరూపకమైన ఆజ్ఞలు ఉన్నాయో ఏవైనా పర్వాలేదు చేయలేకపోయిందో దానిని దేవుడు చేసెను. ఎలా చేశాడు? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర అంటే క్రైస్తవులకు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారికి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి. ప్రారంభ వచనం చూస్తే మనమంతా రోమాలో ఉన్న సంఘం, ఈరోజు హైదరాబాద్ లో ఉన్న సంఘం, ఇండియాలో ఉన్న సంఘం, అమెరికాలో ఉన్న సంఘం, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మనం పరిశుద్ధులుగా ఉండడానికి వారికి పిలువబడిన వారికి నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, పాపాన్ని పరిహరించాలంటే, పాప పరిహారము జరగాలి అంటే దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎంత గొప్ప మాట ఉన్నది. ఇప్పుడు చెప్పండి, శరీరములో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాంటి శరీరంతో వచ్చాడు? మనం ఎలాంటి శరీరంతో వస్తున్నామో మనలాంటి శరీరంతోనే ఈ లోకానికి వచ్చి ఆ పాప శరీరము ఏదైతే ఉందో ఆ శరీరములో ఉన్న పాపముతోనే పాపాన్ని శిక్ష విధించాడు. పాపాన్ని జయించడం మూలాన మరణము జయించగలిగాడు. అది దేవుడు ఇలా రాయటంలో ఉద్దేశం. దేవుడు అన్యాయస్తుడు కాదు. యేసుప్రభు కదా పరిశుద్ధ శరీరాన్ని ఇచ్చి, చిన్నప్పుడే అమ్మ కడుపులో నుంచి వచ్చి మనలాంటిది కాకుండా వేరే శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంతో జయింపజేశాడు. ఆ శరీరంతో యేసు లోకాన్ని జయించాడు అనడం యేసు గొప్పతనం కాదు. దేవుడు చేసినదేదో నూతన క్రియ కాదు. ఎందుకంటే మనుషులు దేవుడిచ్చిన ధర్మశాస్త్రమే దేన్ని చేయలేకపోయిందో, ఈ మాట దేవుని మాట అయిన యేసుక్రీస్తు మాటగా ఉన్నప్పుడు చేయలేకపోయిన దాన్ని ఆ వాక్యము శరీరధారిగా వచ్చి శరీరంలో ఉన్న పాపాన్ని, తన శరీరంలో ఉన్న పాపము ద్వారా ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించడానికి ముందు శరీరాన్ని జయించాడు యేసుక్రీస్తు. అది ఆయన గొప్పతనం. అది ఇంతవరకు ఎవడు చేయలేకపోతున్నాడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసినదంటే యేసు రక్తము పవిత్రంగా పరుచుకున్నాడు. ఆయన పుట్టినప్పుడు మరియమ్మ రక్తమే, ఇశ్రాయేలు సంబంధమైన రక్తమే, కానీ ఆ రక్తాన్ని పవిత్రమైన రక్తంగా మార్చాడు. అంటే రక్తాన్ని జయించాడు గనుకనే పరిశుద్ధమైన గొర్రెపిల్లగా పాపము లేనటువంటి శరీరాన్ని శిలువలో బలిచ్చాడు. ఎలా ఉందో చూడండి. అంతే. ఏలయనగా క్రీస్తునందు దేవత్వము ఎప్పుడు నివసించుచున్నది? తన శరీరాన్ని జయించి శిలువలో ఈ శరీరాన్ని అప్పగించే టైంకి తన రక్తములో దేవత్వాన్ని నింపుకున్నాడు. ఈ లోకాన్ని జయించాడు కనుకనే పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తాన్ని ఇవ్వాలి అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటే తన రక్తాన్ని పరిశుద్ధమైనదిగా మార్చుకున్నాడు. అందుకే ఒక యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నప్పుడు బోధకు ఒక యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మార్పు చెందాడు. ఆయన 30 ఏళ్ల వయసు వరకు ఈ పాప శరీరాన్ని జయించాడు. ఏ పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడో ఆత్మ పరిశుద్ధమైనది, పరలోకము నుండి దిగివచ్చినదే. ఆ ఆత్మ చేత ఈ శరీర క్రియలను చంపాడు గనకనే ఈయన దేవుని కుమారుడై దేవత్వాన్ని తన శరీరంలో నింపుకున్నాడు అని సిలువ వేయబడిన క్రీస్తు బోధలో చెప్పాడు.
ఈ తేడాను మనం తెలుసుకోవాలి. అందుకే మీకు ఇప్పుడు చదివించాను. ఆయన కూడా నేను మనుష్య కుమారుని అని అన్నాడు. నేను చెప్తున్నాను అనకుండా మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును అన్నాడు. అంటే ఆయన బోధలోని ఆయన మాటలోని పరమార్థం ఎంత గొప్పదో ఆలోచించాలి. అందుకే వచ్చినప్పుడు మనలాంటి శరీరంతో వచ్చాడు. మనలాంటి శరీరంతో వచ్చి ఈ శరీరంలో పాపానికి శిక్ష విధించి తనలో పాపము లేకుండా రుజువు చేసుకొని పరిశుద్ధుడైన మనిషిగా మార్చబడి పరిశుద్ధుడుగా. అందుకే యేసుక్రీస్తుని గురించి మరొకసారి దేవుడు చెప్తాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైనట్టు మీరు కూడా పరిశుద్ధులై ఉండు. మనల్ని పిలిచిన వాడు యేసుక్రీస్తు కూడా పిలిచే టయానికి ఏమైపోయాడంటే పరిశుద్ధుడైపోయాడు. ఈ లోకాన్ని జయించాడు. అందుకే యేసుకి గొప్పతనం. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా సింహాసనాసీనుడై ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు, తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే శరీరాన్ని జయించటం ఎంత కష్టమో, శరీరాశలను లోబడకుండా సమస్త విధములుగా ఎన్ని రకాలుగా సాతాను శోధించినా దానికి నిలబడటం ఎంత గొప్పదో ఇంకొకసారి చూపిస్తాను మీకు. యేసుక్రీస్తు మళ్ళీ మధ్యలో రూపాంతరం చెందుతాడు. మార్కు సువార్తలో గాని లూకా సువార్తలో గాని ఆయన రూపాంతరం చెందిన సందర్భం ఉంటుంది. అప్పుడు కూడా దేవుడు మళ్ళా ఇదే మాట మాట్లాడతాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రమే వెంట పెట్టుకొని ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మొత్తం రూపాంతరం చెందాడు. ఎందుకంటే ఆయన యొక్క పనితనాన్ని మెచ్చుకొని మరలా దేవుడు మరి ఇంకా మహాయాగాన్ని చేయబోతున్నాడు. అప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే, ఈ శరీరాన్ని శిలువలో బలివ్వడం, తన ప్రాణాన్ని దేవుని ఆజ్ఞ కోసం, దేవుని మాట నెరవేర్చుకోవటం కోసం వదకు తేవడిన గొర్రె పిల్లగా మౌనముగా నిలబడాలి అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఇప్పటికీ ఇంత జ్ఞానం తెలిసినా ఇన్ని చేసినా అవునా కదా, మీరు ఆలోచించండి. ప్రతి వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సావు అనే పదం వినబడితే ఎలా ఉంటుంది మనకు? గుండె జల్లుమంటది. ఏమ్మా ఇప్పుడేనా? అవునా కదా? ముసలోళ్ళకైనా రెవరెండ్ కానీ భక్తుడు కానీ ఒకసారి మీరు పడుకునే ముందు ఆలోచించండి. లేచి నిద్రపట్టదు, చెమటలు పట్టి మళ్ళీ లేచి కూర్చుంటాం మనం. అలాంటి భయంకరమైన పరిస్థితిని అవలీలగా జయించాడు స్వామి. అందుకే ఆయన ఆ టైంలో కూడా ఏమంటున్నాడంటే, మోషే 7వ వచనం, మేఘం ఒకటి వారికి కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మళ్ళా చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు మార్పు చెందలేదు, అయినా వాళ్ళు తిరుగుతున్నారు, నమ్మలేదు, ఈయన ఎవరో అనుకుంటున్నారు. మరలా వచ్చి చెప్పాడు. రెండోసారి ఏం చెప్పాడు? ఇక మీరు ఈయన మాట వినాలి. ఎందుకంటే ఈయన తన శరీరాన్ని పరిశుద్ధమైనదిగా మార్చుకున్నాడు. పాప శరీరము ద్వారా వచ్చి పాపానికి శిక్ష విధించి ఏదైతే ధర్మశాస్త్రము చేయలేకపోయిందో దేవుడు ఈయన శరీరము ద్వారా రుజువు చేయించాడు. అందుకే మనకు ఒక రోల్ మోడల్ కావాలి కనుక మనం ఒకరిని చూసి నేర్చుకునే టైపు కనుక మనం ఈరోజు యేసువైపు చూడుడి అని ఎందుకన్నాడు? దాని విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసువైపు మీరు చూడండి అని ఎందుకు రాయించాడంటే, ఇగో ఇలాంటి వాని వైపు మనం చూస్తేనైనా మనలో మార్పు వస్తుంది. ఎప్పుడు మనం ఆయన వైపు చూస్తే ఆయనలాగా బతకాలని ఆలోచిస్తాం. దోపిడిదారుని వైపు చూస్తే ఈ ప్రపంచాన్ని దోసుకోవాలని ఆలోచిస్తాం. అధికారం వైపు చూస్తే అధికారం చేలాయించాలని ఆలోచన వస్తుంది. ఇది కామన్. అది ఈరోజు క్రైస్తవులు చాలా మంది అధికార పార్టీ పెడదాం, మనం కూడా పార్టీ పెట్టుకుందాం, మనం కూడా వీళ్ళ నుంచి భద్రత పొందుదామనే భయంకరమైన స్థితిలోనికి లోకం వైపు వెళ్ళారే తప్ప యేసుక్రీస్తు మాకు రాజని, క్రీస్తు యేసునందున్నవాడు రాజులైన యాజక సమూహం అనే ఆత్మబోధ వాళ్ళకి అర్థం కావటం లేదు. ఇంకొక మాట చెప్పి
యేసు ఎంత గొప్పోడో ఇంత వాక్యాల ద్వారా మనం చూసాం. యేసుకి ఇంత గొప్పతనం ఎందుకు ఇచ్చాడో, దేవునిలో పక్షపాతం లేదని, ఆయనను పాప శరీరాకారముతోనే పంపాడని. ఈ మాటలు చదువుతున్నప్పుడు నేను అందుకే జన్మ పాపం అనే ఒక మాటను ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు 90% నమ్మినా మనము జన్మతో పాపులము కాదు. ఎందుకంటే ఆదాము ఎలాంటి శరీరంతో వచ్చాడు, యేసుక్రీస్తు కూడా అలాంటి శరీరంతోనే వచ్చాడు. యేసుక్రీస్తు ఇంకా ఆదాము అయితే పవిత్రమైన శరీరం, తర్వాత పాపం చేసుకున్నాడు. భూలోకంలో ఇంకా అప్పటికి పాపం ప్రవేశించలేదు, ఆ శరీరంతో వచ్చినా పాపం చేశాడు. కానీ యేసుక్రీస్తు ఆయన మొదటి ఆదాము అయితే కడపటి ఆదాము పాప శరీరాకారంతో వచ్చి పాపాన్ని జయించాడు. చూసారా తేడా ఎంతుందో? ఆదాముకు లేని గొప్పతనం, అబ్రహాము లేని గొప్పతనం, ప్రవక్తలలోనూ ఈ లోకంలో ఉన్న ఏ రాజులు, మహిమలు, దేవుళ్ళు, దేవతలు అనబడిన వారికి ఎవరికి ఇవ్వని గొప్పతనం యేసుకే ఎందుకు ఇచ్చాడంటే, ఇంత గొప్ప యాగము యేసుక్రీస్తు ఒక్కడే ఈ లోకంలో చేశాడు. అందుకే ఎవడైనాను నా ద్వారా తప్ప ఇక దేవుని దగ్గరికి రాడని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు మనం కూడా నా ద్వారా అని చెప్తలేం కదా, ఎవరు చెప్తారు? యేసు ద్వారానే రావాలి. ఎవడో మూర్ఖుడు చెప్తున్నాడు, నేను ఉట్టకపోతే మీరేమైపోయేవాళ్ళు అని అన్నాడు ఈ మధ్య ఒకడు. నేనే మిమ్మల్ని నడిపిస్తాను, నా కాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాడని ఒక మూర్ఖుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించాలి మనం. కొందరు మూర్ఖులు అలాగే ఉంటారు, మనం ఏం చేయలేము వాళ్ళం. ఆలోచిస్తే ఇంకా చాలా మంది బయలుదేరు, నేనే క్రీస్తునని, నేనే గొప్పనని, నాతో గొప్పోళ్ళు లేనని భూమిలో ఎంతమంది. అలాంటి వాళ్ళు మనల్ని చెరపట్టుకొని పోయే ప్రమాదం ఉన్నది కనుక మనం కూడా యేసు వైపు చూడండి, నా వైపు చూడండి అనే మాట ఎప్పుడూ ప్రయోగించకూడదు ఏ బోధకుడు. ఏమా నన్ను చూసి మీరు వచ్చారనుకో, రేపు నేను పడిపోతే మీరందరూ పడిపోతారా? నో, నన్ను చూడద్దు. నేను చెబుతున్న మాటలు యేసుక్రీస్తువి. యేసుక్రీస్తు అదే మాట అన్నాడు, నా మాటలు నన్ను చూడకర్రా. వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? ఇంకా యేసుప్రభునే చూస్తున్నారు. ఏమని? ఈయన మరియమ్మ కుమారుడు కాదా, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈడు మా మధ్యలో పుట్టినోడు కాదా, ఏమో పరలోకం నుంచి దిగొచ్చాడంటే అని యేసు వైపు, ఆయన వైపు చూడడం మొదలు పెట్టారు. కానీ దేవుని వైపు చూడడం మొదలు పెట్టలేదు. నన్ను చూస్తే కుదరదురా, దేవుని మందు విశ్వాసం ఉంచండి. నేను దేవుడు పంపితేనే వచ్చాను, ప్రస్తుతం నేను మనిషిగా ఉన్నాను, మనుష్య కుమారుడను. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పాప శరీరాకారంతో వచ్చి పాపాన్ని జయించాడు గనుకనే పాపులకు రక్షకుడు, విమోచకుడై కూర్చున్నాడు. ఇక ప్రతిదాన్ని మనం ఆలోచించగలిగితే, వీటన్నిటిని రైట్ చేయాలి అంటే మరొక మంచి మాట ఉన్నది మనకు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆల్రెడీ మనిషిగా బ్రతికినప్పుడే, శిలువలోకి ఎక్కేటప్పుడే తన శరీరంలో దేవత్వాన్ని నింపుకున్నాడు గనుకనే మూడో రోజున దేవుని చేత లేపబడ్డాడు, లేవగలిగాడు. మనము చచ్చేటప్పటికి కూడా ఏదో ఒక పాపంతో చచ్చిపోతున్నాం కనుక ఏదో ఒకటి ఉంటుంది కనుక, ఎంత భక్తుడివైనా నువ్వు పోపు అయినా ఆఖరికి చచ్చిపోయే ముందు ఇంకా బతకాలన్న ఆశ ఉంటుంది కదా. అయ్యో నా పిల్లలు ఏమైపోతున్నారు, నా ఇల్లు ఏమైపోతుంది, నా ఆస్తి ఏమైపోతుంది, అవునా కదా. ఆఖరికి నేను ఇంత సేవ చేశాను, అవునా కదా, ఇదంతా ఏమైపోతుంది. మనకు డౌట్ అది. ఏమో మన తర్వాత ఎవరైనా దాన్ని తీసుకుపోవచ్చు కదా, ఆలోచించాలనా లేదా? ఇంత బోధ చేస్తున్నాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇవన్నీ ఉంటాయి, మనం ఉండకపోవచ్చు. ఏమ్మా అవునా కదా. ఇప్పుడు నేను బోధిస్తున్నాను, నేను చచ్చిపోయినా ఈ బైబిల్ ఉంటుంది, అవునా కదా. కొన్ని సంవత్సరాలు నేను ఉండకపోవచ్చు, ఈ బల్ల ఇట్నే ఉండొచ్చు, ఇదంతా ఉండొచ్చు. ఇవన్నీ ఎవరో ఒకరు కంటిన్యూ చేస్తారు. దేవుడు పని చేయాలా అనే ఆలోచనతో చావాలి. కానీ అయ్యో నేను ఇంకో కొంచెం కాలం ఉంటే బాగుండను అనుకో, మళ్ళా దేవునికి వ్యతిరేకంగా ఆ పాపంతోనే చచ్చిపోతున్నాం కనుకనే మనం ఇప్పుడే లేవం. మనం ఎప్పుడు లేస్తాం? యేసు వచ్చినప్పుడు లేస్తాం. అది మనల్ని ఆపింది, మనం ఇంతవరకు ఎదురు చూడవలసిన కార్యం అది. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని
నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపముల నిమిత్తము అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండోసారి వచ్చేటప్పుడు ఆయన శరీరంలో ఏమీ పాప శరీరమే లేదు ఇంక, ఎందుకంటే అక్షయ శరీరాన్ని ఆల్రెడీ ధరించుకున్నాడు. వచ్చినప్పుడు మాత్రం రక్త మాంసములతో వచ్చాడు, మామూలు మనిషిగా వచ్చాడు. కానీ రెండవసారి అసలు పాపంతో జోలి లేదు, పాపాత్ములను శిక్షించటానికి శరీరంలో వచ్చినప్పుడు పాపాత్ములను రక్షించటానికి వచ్చాడు. శరీరాన్ని జయించి శరీరంతో అక్షయ శరీరంతో లేచి మరలా అలాంటి పాపం లేని శరీరంతో వచ్చినప్పుడు తన కొరకు కనిపెట్టుచున్న వారిని రక్షిస్తాడు, తన యందు విశ్వాసం లేని వారిని శిక్షిస్తాడు. ఇది యేసుక్రీస్తుకు దేవుడిచ్చిన గొప్పతనం. యేసుక్రీస్తు కూడా దేవుడిని అడిగిన విధానం, తండ్రి లోకము పుట్టక ముందు ఏ మహిమ ఉండేనో అది నాకు ఇచ్చేయి, నేను ఇప్పుడు కంప్లీట్ చేసేసాను, నువ్వేమైతే పరీక్షలో పెట్టావో ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాను అడిగాడు. అలా మనం కూడా ఈరోజు మన దేవుడు మనకి పరీక్షిస్తున్న ఈ పరీక్షలో మనం పాస్ అయ్యి మనం తండ్రిని అడిగేవారుగా ఉండాలని యేసుక్రీస్తు గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నాం. మనం కనీసం ఆయనలో ఎంతవరకు మనం ఆయనలో నిలబడగలుగుతామో సాధ్యమైనంత వరకు నిలబడి ఆ తర్వాత యేసుక్రీస్తు కృపను దేవుని దయ పొంది యేసుక్రీస్తు వచ్చిన రోజు మన పాప శరీరం మహిమ శరీరముగా మార్చబడే అవకాశం కోసం కనిపెడుతూ దినదినము భయభక్తులతో బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ యందు పక్షపాతము లేదని నువ్వు అందరికీ సమానమైన పరీక్ష పెడుతున్నావని నాయనా, మాలాంటి శరీరాన్ని యేసుక్రీస్తు కూడా ఇచ్చి ఆ శరీరముతో పాపానికి శిక్ష విధించి శరీరాన్ని గెలిచినందుకే చేతి సహాయం లేకుండా దేవా మనుషుల దయందును నీ దయందును ఎదిగి తన పాప శరీరాకాన్ని జయించి నాలో పాపమున్నదని ఎవడు చెప్పగలడని చెప్పిన ప్రభువును పోలి నడుచుకునే భాగ్యం, ఆయనను వెంబడించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించుమని దేవా, వినవాక్యము నిష్ప్రయోజనము కాకుండా ఇది ఫలము తీసుకొచ్చేటట్టు సహాయము దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఈ మనుషులందరూ గ్రహించి ఆ విధంగా మేమందరము ఆయనను హెచ్చించి అన్ని నామముల కంటే పైనామము ఆయనకు ఎందుకు ఇచ్చావో అర్థం చేసుకుని ఆయనను మహిమపరిచే రీతిగా ఈ లోకంలో మేము మహిమపరిచి ప్రతి వాని మోకాలు యేసు నామములో మీ ముందు వంగగలుగునట్లు చేయగలిగే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని, మేము వినివారు మాత్రమే అయి ఉండో అనువారు మాత్రం అంటే చెప్పేవారు మాత్రం అయి ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకునకుండా అనేక మంది చెప్పేవారుగా ఉండి మోసపోతున్నారు, అనేక మంది వినువారు మాత్రమే అయ్యండి మోసపోతున్నారు. ఈ సాతాను మోసంలో నుంచి మేము బయటికి రావడానికే యేసుక్రీస్తు గొప్పతనాన్ని, యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని మాకు ప్రతి క్షణము జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతిదినము దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా, ఆయన రక్తమాంసములలో మేము పాలివారం అగుతూ మా రక్తాన్ని ప్రతి క్షణము పవిత్రపరుచుకుంటూ మా పాపాలను యేసు రక్తంలో కడుక్కుంటూ ముందుకు వెళ్ళగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.